హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగ్ బకాయిల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా పెండింగ్ లో ఉన్న మొదటి విడత బిల్లులను సోమవారం ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి అరోపాల్ మాట్లాడుతూ, జీపీఎఫ్ మరియు మెడికల్ క్లెయిమ్ల బకాయిలను క్లియర్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాగ్దానాలను నిలబెట్టుకున్నందుకు సంతోషిస్తున్నామని, అలాగే చెల్లింపుల గురించి పీఎఫ్ కార్యాలయాల నుంచి సమాచారం వచ్చిందని తెలిపారు. గత వారం జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఇచ్చిన హామీ మేరకు బకాయిలన్నింటినీ నెలాఖరులోగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మంత్రుల బృందం మార్చి చివరి నాటికి దాదాపు 16,000 కోట్ల మొత్తం బకాయిల నుండి దాదాపు 3,000 కోట్లను చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి తమ నిబద్ధతను నిరూపించుకోవడానికి సోమవారం జగన్ ప్రభుత్వం 3,000 కోట్ల మేరకు నిధులను మంజూరు చేయనుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.